పిట్టల్లాగా రాలిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇంకా అన్ని చిల్లర మాటలు. ప్రతిపక్ష పదవి కోసమట నేను కేటీఆర్ గారు కొట్లాడు, మేము ఉద్యమకారులం. కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన. కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలం మేమిద్దరం. నీకు అలవాటు, నువ్వు కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి 50 కోట్లకు పదవి కొనుక్కున్నావు. నేను చెప్పలే, కొమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా, 50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కొని పైసలతోనే అడ్డదారిన దొడ్డిదారిన. నీకు అలవాటు రేవంత్ రెడ్డి, మాకు అలవాటు లేదు. ఎస్, మేమిద్దరం పోటీ పడతాం. శనేశ్వరుల్లాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి, నిన్ను దించడానికి పోటీ పడతాం. పదవుల కోసం పోటీ పడం. ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదానికోసం పోటీ పడతాం. నీ ముక్కు బిండి మహాలక్ష్మి కింద 2500 ఇప్పించడం కోసం నీ వెంట పడతాం. రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం. రైతులకు 15,000 రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీబడి నీ వెంట పడతాం. మాకు కుమ్ములాటలు లేవు, నువ్వు మాకు చాలా ప్రయత్నాలు చేస్తావు. దింపుడు గల ఆశలు పెట్టుకోకు. వీఆర్ ఆల్ వన్. బీఆర్ఎస్లో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరిది ఒకే మాట, ఒకే బాట. మా మాట కేసీఆర్ మాట, మా బాట కేసీఆర్ బాట. మా అందరి ఆశయం కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే. నువ్వు దింపుడు గల ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి, చిల్లర మాటలు కట్టిపెట్టు. నిన్న మహిళల గురించి మాట్లాడింది మిస్టర్ రేవంత్ రెడ్డి. అసలు నీకు మహిళల మీద ప్రేమ ఉందా? రేవంత్ అన్న అని ఒక అక్క అన్నది అని ఏదో చెప్తుండ్రు. మరి ఆశా వర్కర్లు, వేలాది మంది ఆశా వర్కర్లు కోటిలో వైద్య విధాన పరిషత్ ఆఫీస్ ముందు ధర్నాలు చేస్తుంటే అన్నా అని వాళ్ళు అడిగితే వాళ్ళని లాఠీలతో కొట్టించినావు కదా రేవంత్ రెడ్డి. పోలీసుల చేత మహిళలని చూడకుండా ఎగిరెగిరి కొట్టిండ్రు కదా పోలీసు వాళ్ళు, వీడియోలు వచ్చినాయి కదా. మరి ఎక్కడ పోయింది అన్న ఆ రోజు? ఆశా వర్కర్లకు ఇచ్చిన నీ హామీ ఏమైంది? అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన నీ హామీ ఏమైంది? జీవో 317 కింద ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు చేస్తామని, భార్య పిల్లలు ఒకే దగ్గర ఉండే విధంగా చేస్తానని మాట ఇచ్చిన 317 అక్కా చెల్లెళ్లకు నీవు ఇచ్చిన హామీ ఏమైంది రేవంత్ రెడ్డి? బోగస్ మాటలు చెప్పిన మహిళల కోసం. నేను అడుగుతున్న, మహిళలకు బస్సు ఇచ్చినా అన్నావు, సంతోషం. ఏమైంది మహాలక్ష్మి? నీ 6 గ్యారెంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తా అన్నావు. 15 నెలలు పూర్తయింది. ఈ రాష్ట్రంలోని ప్రతి అక్కకు చెల్లెకు 37,500 రూపాయలు బాకీ పడ్డావు. అవి ఎప్పుడు ఇస్తావో చెప్పు. ఇది మోసం కాదా? మహాలక్ష్మి కింద నెలకు 2,500 ఇస్తానని మోసం చేసినావు రేవంత్ రెడ్డి. హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చిండ్రు, పక్కన కర్ణాటకలో ఇచ్చిండ్రు, నిన్నగాక మొన్న గెలిచిన మహారాష్ట్రలో ఇచ్చిండ్రు, జార్ఖండ్లో ఇచ్చిండ్రు. నువ్వు మాత్రం మహిళల్ని మోసం చేసినావు. ఇదే బట్టి గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు చెరకొదికి సంతకం పెట్టిండ్రు మేము ఇస్తామని. ఏమైనాయి మీ సంతకాలు? ఏమైనాయి మీ బాండ్ పేపర్లు? ఎప్పుడు ఇస్తావు 2,500? చెప్పు, మహిళలకు క్షమాపణ చెప్పు. 37,500 వడ్డీతో సహా కట్టి వడ్డీ లేని రుణం అన్నావు. ఏడవైంది వడ్డీ లేని రుణం? ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ ఆర్థిక సంవత్సరంలో 1 రూపాయి అన్న వడ్డీ లేని రుణం ఇచ్చినవా? 3,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం బాకీ పడ్డావు నువ్వు. మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని మాట్లాడుతున్నావు, అప్పుల పాలు చేస్తున్నావు నువ్వు. వడ్డీ లేని రుణం డబ్బులు విడుదల చేయక అప్పుల పాలవుతున్నారు మహిళలు. 20 లక్షలు అప్పు తీసుకుంటే వడ్డీ లేని రుణం 5 లక్షలకే ఉంది. మిగతా 15 లక్షలకు నెలకు 15,000 రూపాయల వడ్డీ కడుతున్నారు వాళ్ళు. నెలకు 15,000 వడ్డీ కడుతున్నారు. నువ్వు చెప్పేది ఏంది? 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నా అన్నావు. బోగస్ కాదా ఇది? ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తున్నట్టు ఏదైనా జీవో ఇచ్చినావా చూపి. ఆ వడ్డీని వాపస్ ఇస్తున్నట్టు ఎక్కడైనా ఉత్తర్వులు ఇచ్చినావా చూపి. అంతా బోగస్, ఫార్స్. వడ్డీ లేని రుణం 5 లక్షలకే పరిమితమైంది.
అంటే అబద్ధాలు చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినావో ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా అదే అబద్ధాల పునాదుల మీద రాజ్యాన్ని నడుపుతున్నావు నువ్వు. తులం బంగారం ఏమైంది అక్క చెల్లెలకు? ఇంత కేసీఆర్ ఇచ్చిన కేసీఆర్ కిట్టు బంద్ పెట్టివి, న్యూట్రిషన్ కిట్టు బంద్ పెట్టివి, తులం బంగారం ఎగబెట్టివి, వడ్డీ లేని రుణం ఇయ్యపోతివి, మహాలక్ష్మి 2500 ఎగబెట్టివి, నేను మహిళలకు ఇంత ఉద్ధరించినా అని చెప్తివి. ఎగబెట్టినవి ఎక్కువ, ఇచ్చినవి తక్కువ. ఉన్న పథకాలు బంద్ పెట్టినావు కదా. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. అసలు మహిళా సంఘాల్లో ఉన్నదే 65 లక్షలు. ఉన్నది 65 లక్షలు, ఇక్కడ 1 కోటి మందిని చేస్తా అంటాడు. ఆ 65 లక్షలకు ఇచ్చే వడ్డీ లేని రుణం 5 లక్షలకే పరిమితం. ఆ ఇచ్చిన రుణాన్ని నువ్వు పక్క రాష్ట్రంలో పోయి బర్రెలు కొనుకొచ్చుకుంటే అవి రాగానే చచ్చిపోతున్నాయి. బర్రెలు చచ్చిపోయి అప్పు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. ఇంకో అబద్ధం, నేను స్కూల్ యూనిఫామ్లు కట్టుకోవడానికి గతంలో 25 రూపాయలు ఇస్తే ఇప్పుడు 75 ఇచ్చిన అన్నాడు. 2 అబద్ధాలే. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు స్కూల్ యూనిఫామ్లకు మేము 50 రూపాయలు ఇచ్చినాం, మహిళా సంఘాలకే ఇచ్చినాం. మేము నువ్వు వచ్చినాక కూడా 50 రూపాయలే ఇచ్చినావు, మహిళా సంఘాలకే ఇచ్చినావు. కానీ నేనేమన్నాడు అసెంబ్లీలో? 75 రూపాయలు ఇచ్చిన అన్నాడు. ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ మహిళా సంఘానికి ఏ జిల్లాలో ఏ రాష్ట్రం ఏ గ్రామంలోనైనా నువ్వు 75 రూపాయలు ఇచ్చినావా? చలో పోదాంపా, ఏ ఊరికి పోదాం? కొడంగల్ పోదామా? సిద్దిపేటకు వస్తావా? ఏ ఊర్లోనన్నా బట్టలు కుట్టిన అక్క చెల్లెలకు 75 రూపాయలు కుట్టుగూలు నువ్వు ఇస్తే ఏ ఊర్లు ఇచ్చినావో